రేణు రనా ఇక్కడ మనం చూసుకోవచ్చు గంగాజలం అనేది వస్తూనే ఉంది. ఇది నిరంతరం నిత్యం వస్తూనే ఉంటుంది. శివలింగం మనకి కింద ఉంటుంది, అండర్ గ్రౌండ్ లో ఉంటుంది. బంధనం ఉందన్నమాట. అంటే పాముల బంధనంగా మనకు గోపురం ఉంటుంది, ప్రత్యేకత ఇక్కడ. అట్లా నమస్తే, ఆంధ్రప్రభ భక్తికి స్వాగతం. నేను మహాలక్ష్మి. ఈరోజు మనం కాశీబుగ్గ, కిషన్బాగ్ లోని కాశీబుగ్గ శివాలయానికి వచ్చాము. ఇక్కడ స్పెషల్ ఏంటంటే నిరంతరం స్వామివారి లింగం నుంచి గంగాజలం అనేది వస్తూనే ఉంటుంది. మరి అది ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఇప్పటి వరకు ఎవరికి అంతు చిక్కని రహస్యం అని చెప్పాలి. అందులో ఇక్కడ ఆలయంలో చాలా చాలా వింతలు విశేషాలు ఉన్నాయి. మరి లోపలికి మనం అడుగు పెడుతూనే చాలా ఉన్నాయి, మీకు చూపిస్తాను రండి. సో మనమైతే లోపలికి ఎంట్రీ ఇచ్చేసాము. మనకి ఎంట్రన్స్ లోని ఎంతో ఆధ్యాత్మికంగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనకి ముందుగా భద్రకాళి అమ్మవారిని చూసుకోవచ్చు ఇక్కడ. అయితే ఈ అమ్మవారితో పాటు ఇక్కడ ఒక బలిపీఠం ఉందండి. ఏంటంటే ముందుగా ఏ ప్రసాదమైనా ఆ బలిపీఠానికి సమర్పిస్తూ ఉంటారట. ఆ పక్కనే మనం చూసుకోవచ్చు వీరభద్రుడి విగ్రహాన్ని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. వీటితో పాటు మనకి ఇక్కడ ఒక 5 వృక్షాలు, పెద్ద పెద్ద వృక్షాలు కలిపి ఉన్నాయండి. మరి 5 వృక్షాలు ఏంటో నేను చెప్తాను. ఒకటి అశోక్ చెట్టు ఉంది, ఇక్కడ నేరేడు చెట్టు ఉంది, మర్రి చెట్టు ఉంది, రావి చెట్టు ఉంది. వీటితో పాటు వేప చెట్టు కూడా కలిసి ఉన్నాయి. ఇవి మహావృక్షాలుగా ఉన్నాయి. వీటికి ఏమో మనం చూసుకుంటే ఎవరైనా మొక్కులు మొక్కుకున్నప్పుడు వాటి ముడుపులు కూడా ఇక్కడ మనకి చెట్లకి కట్టినట్టుగా మనం చూసుకోవచ్చు. సో ఈ ఆలయం బయటే మనకి ఇంత ఆధ్యాత్మికంగా కనిపిస్తూ ఉంది. మరి లోపల నేను చెప్పినట్టుగా గంగాజలం శివలింగం చుట్టూ ఎప్పుడు నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది, నిత్య అభిషేకం అవుతుంది. ఇక్కడ చాలా మహిమాన్విత ఆలయం అని చెప్పాలి. ఇది పురాతన ఆలయం. ఎందుకంటే మనకి 400 ఏళ్లకు పైగా ఈ ఆలయ నిర్మాణం అయితే జరిగింది. ఇగోని చూసుకోండి, చాలా మంది ముడుపులు కట్టారు, కొబ్బరికాయలు కట్టారు, ఇట్లా మాలలు తీసేస్తూ ఉంటారు కదా, శివమాలలు వేస్తుంటారు. మళ్ళీ స్వాములు కూడా, అయ్యప్ప స్వాములు ఆ సీజన్ లో కూడా ఇక్కడికి స్వాములు పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ, ఎందుకంటే మనకి పక్కనే చూసుకోవచ్చు మూసీ నది కూడా కనిపిస్తూ ఉంది. సో ఈ ప్లేస్ కూడా చాలా ప్రకృతి పరంగా కూడా ఎంతో ప్రశాంతమైన వాతావరణం, వేప చెట్టు గాలి పీలిస్తే మనకి ఆరోగ్యం, ఇలా ఇంత ప్రశాంతతగా ఈ ఆలయం అయితే ఇక్కడ కొలువు తీరి అయింది. మరి లోపలికి వెళ్దాం రండి. సో మనకి ఏంటంటే లోపలికైతే వచ్చేసాము. ఏంటి, శివలింగం మనకి కింద ఉంటుంది, అండర్ గ్రౌండ్ లో ఉంటుంది. సో మనం అయితే లోపలికి వెళ్ళి మీకు అది కూడా చూపిస్తాను. ఓం నమః శివాయ. కొంచెం కిందకే ఉంటుంది. ఈ స్టెప్స్ అన్ని దిగి వెళ్తేనే మనకి స్వామివారి దర్శనం సాక్షాత్కారం అవుతుంది. సో మనకి స్వామివారి దగ్గరికి వెళ్లే ముందు ఇక్కడ వాటర్ ఉంటుంది, కాలు కడుక్కొని వెళ్ళొచ్చు స్వామివారిని. ఇక మనకి ఏ ఆలయానికి వెళ్ళినా నందీశ్వరుని ముందుగా దర్శించుకోవడం సాంప్రదాయం కాబట్టి ఇక్కడే మనకి నందీశ్వరుడు కూడా ఉన్నాడు. ఇక్కడ మనం చూసుకోవచ్చు గంగాజలం అనేది వస్తూనే ఉంది. ఇది నిరంతరం నిత్యం వస్తూనే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనకి మార్నింగ్ అవర్స్ లో అంటాం కదా, బ్రహ్మకాలం అని చెప్పి, బ్రహ్మ ముహూర్తం అని చెప్పి, ఆ టైంలో వస్తే కనుక ఇక్కడ నాగదేవతలు కూడా స్వామివారికి అభిషేకం చేస్తూ ఉంటారని చెప్తూ ఉంటారు. సో మనకి ఇక్కడ ఏంటంటే ఒక పక్క విఘ్నేశ్వరుడు కూడా మనం చూసుకోవచ్చు. మరి ఈ ఆలయం యొక్క విశిష్టత, నిత్య పూజలు ఎలా జరుగుతాయి, మనతో పాటు అయ్యవారు కూడా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం.
మనం చూసుకోవచ్చు ఇక్కడైతే గంగాజలం అనేది ఆగకుండా నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. అలాగే అయ్యవారి పూజను కూడా మనకి ఎంతో చక్కగా చేసి స్వామివారి దర్శనాన్ని అద్భుతంగా మనకి చూపించారు. మరి అయ్యవారి మాటల్లో ఇక్కడ ఎలాంటి పూజలు జరుగుతాయి, శివరాత్రి రాబోతుంది, ఎలాంటి ప్రత్యేక పూజలు ఉన్నాయి, వారిని అడిగి తెలుసుకుందాం. అయ్యవారు నమస్కారం అండి. నమస్కారం అండి. అంటే ఇలా అసలు గంగాజలం అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఈ ఆలయ చరిత్ర ఏంటి మాకు చెప్పండి. నమస్కారం, నా పేరు సురేష్ శర్మ, సాయి శర్మ. అలాగే ఇక్కడ మేడం వాళ్ళు ఉంటారు, తర్వాత ఈవో సారు ఇక్కడంతా ఏర్పాట్లు చేస్తుంటారు. ఈ జలం వచ్చేసి గుడి వెనకాల ఒకటి పెద్ద బావి ఉందన్నమాట. ఆ బావిల నుండి ఎప్పుడు బుగ్గ అనమాట, కాశీ బుగ్గ అనమాట, ఎప్పుడు నిరంతరం ఆ బావిలోకి వస్తుంటవి. అక్కడ నుంచి మనకు ఈ దార అనేది శివలింగం పానిమట్టమే వస్తుంది. దాని తర్వాత నిరంతరం స్వామివారికి అభిషేకం జరుగుతుంది. అభిషేక జలం తీసుకెళ్తారు అన్నట్టు భక్తాదులు. ఆ జలాన్ని తాగడం వలన వాళ్ళకున్న అనారోగ్య సమస్యలు తగ్గుతామని నమ్మకము. అలాగనే చాలా మందికి అనేక వ్యాధులు తగ్గి ఆరోగ్యంగా ఉన్నారు. తర్వాత మనకు అభిషేకాలు జరుగుతాయి ఇక్కడ ప్రతిరోజు. అంటే సోమవారం రోజు లఘు అభిషేకాలు జరుగుతాయి. మిగతా రోజులలో మహాన్యాసము, దాని తర్వాత రుద్రాభిషేకము. ప్రతి మాసం వచ్చేసి ఆరుద్ర నక్షత్రం అప్పుడు మనకు శివపార్వతుల యొక్క కళ్యాణం జరుగుతుంది. తర్వాత మాస శివరాత్రి ముందు వచ్చేది, మాస శివరాత్రి అంటే మనకు రుద్ర హోమం జరుగుతుంది. ఈ 2 కార్యక్రమాలు. తర్వాత సోమవారం అన్నప్రసాదం జరుగుతుంది. కార్తీక మాసము, శ్రావణ మాసం ఈ 30 రోజులలో 30 రోజులలో కూడా అన్నప్రసాదం డైలీ నిత్యం ఉంటుంది. దాని తర్వాత మిగతా రోజులు సోమవారము, అమావాస్య రోజు ఇట్లా అన్నప్రసాదం జరుగుతుంది. ఓన్లీ ఇక్కడ మనకు ఏంటంటే ప్రత్యేకతంగా నీళ్ళే అనమాట. ఈ జలం అనేది ఇక్కడెక్కడ లేదనమాట. స్వామివారి దర్శించి అభిషేకం చేసుకోవడానికి పలు దూరం నుంచి ప్రాంతాల నుంచి కూడా భక్తాదులు వచ్చి స్వామివారి దర్శించుకుంటారు. భక్తులు సోమవారం ఎక్కువగా భక్తులు వస్తుంటారు అనమాట. అభిషేకాలం కోసం వేరే దూరం నుంచి వస్తుంటారు. నీళ్ళు తీసుకోవడానికి కూడా వస్తుంటారు అనమాట భక్తులు. శివరాత్రికి ఎంతమంది రావచ్చు అనుకుంటున్నారు? అంటే అంచనగా పబ్లిక్ అయితే వస్తుంటారు, పోతుంటారు కాబట్టి భక్తులు అంటే కొందరు పెద్దలు చెప్పడం వలన 1,50,000 నుంచి 2 లక్షల మధ్యలో కూడా రావచ్చు ఒక అంచనాగా అనమాట. ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉన్నారు భక్తులు. మంచిగా స్వామివారు వారు కోరిన కోరికలు అయితే నెరవేరుతున్నాయని చాలా మంది భక్తులు చెప్తున్నారు అనమాట. కాబట్టి ఈసారి కూడా భక్తుల సంఖ్య అధికంగా పెరిగే అవకాశం ఉందని ఒక నమ్మకం అనమాట. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే సర్పాలు వచ్చి అభిషేకిస్తాయని చెప్పి. అవును. అయితే శ్రావణ మాసంలో మనకు ఈ సంవత్సరం వచ్చేసి శ్రావణ మాసంలో సర్పాలు వచ్చినాయి. ఒకసారి వచ్చేసి సాయంత్రం 7:30-8 గంటలప్పుడు స్వామివారికి హారతి ఉంటుంది. ఆ సమయంలో డోలు డమరుకములు కొట్టేటప్పుడు సర్పం వచ్చి స్వామివారి లింగం చుట్టూ తిరిగి మళ్ళీ వెళ్ళిపోయింది. దాని తర్వాత ఒకరోజు ఉదయం వచ్చింది, ఒకరోజు బ్రహ్మముహూర్తంలో వస్తుంది 4:30. అంటే ఎప్పుడు వచ్చేది గమనించలేము అనమాట. అది ఉన్నప్పుడు మనం ఉన్నప్పుడు అప్పుడు మనకు వచ్చిందని లెక్క. సీసీ కెమెరాలు అవన్నీ కూడా ఏం కనిపించదు అనమాట. దాంట్లో కనిపించదు. ఉదయం పూట వచ్చినది మనం ఉన్నప్పుడు మాత్రం మనం చూసుకొని ఏదైనా తీస్తేనే సెట్ అవుతుంది. ఇంకా అది భగవంతుడు అనుగ్రహం అనమాట. ఎప్పుడు వస్తుంది ఎప్పుడు ఏదైనా మనం చెప్పని కాదు. ఇంతవరకు అయితే ఎవరిని ఏమి చేయలేదండి. దానికి సంబంధించిన చిన్న చిన్న పిల్లలు కూడా పాములు బయట అక్కడ మెట్ల దగ్గర అక్కడక్కడ కూడా ఉంటుంటాయి. కొంచెం జాగ్రత్త మనమే చూసుకుని వెళ్తూ ఉండాలన్నమాట. నిత్యార్చన జరుగుతాయండి ఇక్కడ. నిత్యార్చన మంచిగా జరుగుతాయి. డైలీ భక్తుల గోత్రనామాలు చేస్తుంటాము, రుద్రాభిషేకాలు చేస్తుంటాము. తర్వాత పాలు పెరుగు స్వామివారికి అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి నిరంతరం. ఇక్కడ ఏంటంటే వేరే గుళ్ళ లెక్కలు కాదనమాట. ఇక్కడ మనం ఒక చెంబు నీళ్లు, ఒక చెంబు పంచామృతాలు, ఇవి ప్రత్యేకత. వస్తారు, గోత్రనామాలు చెప్తాం, అవి స్వామివారికి అభిషేకం చేస్తారు, వెళ్తారు అనమాట. ఇక్కడ ప్రత్యేకంగా అది చేస్తుంటారు. అక్కడ మనకి ఎదురుగా వచ్చేసి వృక్షాలు ఉన్నాయి. గుడికి ఎదురుగా ధ్వజస్తంభం ఉండదు, అక్కడ బలిపీఠం ఉంటుంది అనమాట. ప్రసాదాల నైవేద్యాలు అక్కడ ఎక్కిస్తాము. దాని తర్వాత ఇక్కడ శివకేశవుల భేదాలు బయటట్లా ఇక్కడ అట్లా లేదనమాట. 2 గోపురాలు ఉన్నాయన్నమాట. విష్ణుమూర్తి, దాని తర్వాత ఆంజనేయ స్వామి, ఇక్కడ శివుడు. 2 గోపురాలు ఉన్నాయి. పైన శివకేశవులు అష్టబంధనం ఉందన్నమాట. అంటే పాములు బంధనంగా మనకు గోపురం ఉంటుంది. ప్రత్యేకత ఇక్కడ అట్లా. ఇంకా ముఖ్యంగా జలం అన్నమాట. స్వామివారి అభిషేక జలం ఎక్కడ ఉండదు, ఇక్కడ ఉంటదని భక్తులు కూడా చాలా మంది వచ్చి తీసుకెళ్తుంటారు. అంటే స్వామివారు స్వయంభూనా ఎలాగా? అంటే మునులు జపము తపము చేయడం వలన అప్పుడు పూర్వం నుంచి మనం స్వయంభూ శివలింగం అని భావించి ఉంటున్నాం అన్నమాట. అది ఇంకా అది మునులు చేసిన అనుగ్రహం అన్నమాట ఇది. సో మొత్తానికి అయితే ఇది 400 ఏళ్ల క్రితం వెలిసిన స్వయంభూ శివలింగం అండి. ఎంతో మహిమాన్వితంగా నిత్యం గంగాజలంతో అభిషేకం అవుతూనే ఉంది. స్వామివారికి మనం ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. ఇంతటి ఘనమైన
శివలింగం అనేది మనకి తెలంగాణ హైదరాబాద్ లో ఈ కాశీ బుగ్గ కిషన్ బాగ్ లో మనకి స్వామివారు దర్శనమిస్తున్నారు. నిత్యం ఆ స్వామివారికి గంగాజలంతో అభిషేకం అవుతూనే ఉంది. ఎవరు చేసినా చేయకపోయినా కూడా మనకి ఆ బావి నుంచి వాటర్ అనేది వస్తూనే ఉంది. ఎంతో అద్భుతంగా ఉందండి ఆలయం అయితే. స్వామివారు చాలా మంచి విషయాలు చెప్పారండి. నమస్కారం. భక్తులకు మనవి అయితే కాశీబుగ్గ టెంపుల్ అని గూగుల్లో సెర్చ్ చేసుకుంటున్నారు. బడంగపేట సైడ్ వెళ్తున్నారు. మరి అక్కడ ఉన్న ఆలయం వాళ్ళు గూగుల్లో కాశీబుగ్గ దేవాలయం పెట్టుకునొచ్చు కాక, కానీ వచ్చే భక్తాదులు కిషన్ బాగ్ అత్తాపూర్ అని మెన్షన్ చేసుకోండి. అక్కడ నుంచి కొంతమంది చాలామంది భక్తాదులు బాధపడుతున్నారు. ఎందుకంటే కుకట్పల్లి ప్రాంతం నుంచి ఇంకా వేరే వేరే ప్రాంతం నుంచి బుక్ చేసుకుంటున్నారు. బడంగపేట పోతున్నారు, 1000 రూపాయలు 1500 అవుతుంది. మళ్ళా నుంచి ఈడికి వస్తారు, ఇంచి అడిగిపోతున్నారు. అంటే వాళ్ళ బాధ అనిపిస్తుంది అనమాట రావడానికి కూడా. కాబట్టి అడ్రస్ కన్ఫ్యూజ్ కాకుండా కిషన్ బాగ్ లేదంటే అత్తాపూర్ నియర్ బై సింపుల్గా ఉంటుంది అనమాట. డైలీ వచ్చే వాళ్ళలో 4-5 మంది, సోమవారం అయితే ఇంకా లెక్కలేదు, ఒక 10-15 మంది కూడా చెప్తుంటారు మేము అక్కడ పోయినాము, దూరం పోయినాము. అంటే వాళ్ళకి సమయం సరిపోదు, బస్సు బుక్ చేసుకుంటారు, ఇంకోటి చాలా ఇబ్బందులు అవుతుంటాయి. అడ్రస్ ఒకటి 100% చూసుకోండి. వీలైనంత అత్తాపురం నియర్ బై పెట్టుకోండి. ఒకవేళ కిషన్ బాగా ఇబ్బంది అవుతుంటే అత్తాపురం కొట్టుకుంటే ఈజీగా వస్తుంది అడ్రస్. భక్తులకు అదొకటి తెలియజేయాలని అన్ని యూట్యూబ్ ఛానల్లో కూడా ఇదే చెప్తున్నాం, ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు అనేది మన ఉద్దేశం. సో మనకి వాటర్ కూడా ఎంతో స్వచ్ఛంగా ఎటువంటి చూడండి వస్తుంది. అక్కడ మట్టి కూడా ఉంది, కానీ మనకి వాటర్ లో చూసుకుంటే ఏ మట్టి కూడా రావట్లేదు. మన చేతిలోకి కూడా ఏ మట్టి గాని ధూళి గాని దుమ్ము గాని ఏం లేదు. అంత స్వచ్ఛంగా తెల్లటి నీరు అయితే ప్రవహిస్తూ ఉంది, మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకి గంగా జలం అనేది ఇదిగోండి ఇక్కడ బావి నుంచే వస్తుంది. బావి చాలా అంటే ఈ బావి నుంచి ఏ టైం అయినా సరే ఇది బావి ఎండదట, ఊట బావి కాసి బొగ్గ కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ వాటర్ అనేది నిరంతరం ఊరుతూనే ఉంటుందంట. ఎటువంటి సమయంలో కూడా ఇది ఎండిపోయిన దాఖలాలు అయితే లేవని చెప్పారు. బ్రహ్మ విగ్రహం అనేది బ్రహ్మదేవుడి విగ్రహం చాలా రేరుగా ఉంటుంది. మనకి ఇక్కడ బ్రహ్మదేవుని విగ్రహాన్ని కూడా చూసుకోవచ్చు. ఇక్కడ స్వామివార్లకి ఏంటంటే ఈ రోజు ప్రసాదంగా జిలేబీని పెట్టడం జరిగింది.
संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भवं भवानी सहितं नमामि भवं भवानी सहितं नमामि। जय बोल गजानंद भगवान की, जय बोल काशी विश्वनाथ की, जय बोल माता पार्वती की, जय बोल गंगा मैया की, जय बोल नंदीश्वर महाराज की, जय बोल श्रीपति रामचंद्र भगवान की, जय बोल पवन पुत्र हनुमान की, जय बोल गुरु महाराज की, जय बोल अपने अपने माता पिता की, जय बोल आज की आनंद। మనకి ఇక్కడ ఏంటంటే ధ్వజస్తంభం లేదు, కానీ ఆలయానికి 2 గోపురాలు చూసుకోవచ్చు. ఒకటి మనకి ఎక్కడైనా శివుడు విష్ణువు ఒకటే అన్న శివకేశవులవి మనకి 2 కనిపిస్తూ ఉంటాయి క్షేత్రాలుగా. ఇక్కడ 2 గోపురాలు మనం చూసుకోవచ్చు. ఇక వీటితో పాటు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు చెట్లు ఒక 5 పెద్ద పెద్ద చెట్లు అనలేమండి, పెద్ద వృక్షాలే ఇవి కూడా. వీటికి కూడా ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. మరి ఆ వృక్షాలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఈ పక్కనే మనకి మూసి ఉండడం వల్ల ఏంటంటే ఈ వర్షాకాలంలో వరదలు పోటెత్తినప్పుడు ఆలయం మనకి శివలింగం అయితే మునిగిపోతుంది. బయట నుంచే పూజారులు పూజ చేసి హారతినివ్వడం అయితే జరుగుతుందని మనకి తెలుస్తూ ఉంది. కానీ ఆలయం అయితే నిజంగా చాలా అద్భుతంగా ఉందండి. మనం ఎక్కడా చూడని విధంగా నిత్యం గంగా జలం అనేది ప్రవహిస్తూనే ఉండడం, ఆ నీరు కూడా ఎంతో స్వచ్ఛంగా ఉండడం అనేది చాలా అద్భుతం అని చెప్పాలి. సో మొత్తానికైతే ఈ కాశీ బుగ్గ శివాలయం అది కూడా కిషన్ బాగ్ లో ఉందండి. ఇది ఇవి 2 ఉన్నాయట, కానీ ఇది కిషన్ బాగ్ లో ఉంది. ఈ ఆలయం ఎంతో మహిమాన్వితంగా విరాజిల్లుతుంది. సోమవారం అయితే ఇంకా పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తుతారని మనకి పూజారి గారు చెప్పారు. అలాగే శివరాత్రి వస్తున్నందున ఆలయాన్ని కొంచెం ఏంటంటే పెయింటింగ్లు ఇవన్నీ అలంకరణ ముస్తాబు చేస్తున్నారు శివరాత్రి కోసం. సో మొత్తానికైతే మనం ఈ రోజు ఒక స్పెషల్ ఆలయాన్ని సందర్శించామని చెప్పాలి. ఇలాంటి మంచి మంచి విశేషాలతో మీ ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ భక్తి.